హిందూ ధర్మ ప్రేక్షకులకు నమస్కారం. శ్రీ లక్ష్మీ గణపతి జ్యోతిష పీఠం నాగసిద్ధి కార్యక్రమానికి స్వాగతం. సకలకాల సర్పదోషాలు, రాహుకేతు గ్రహ దోషాలు, కుజదోషాలకు నాగశిల ప్రతిష్ఠ ద్వారా చక్కని పరిష్కారాలు చూపిస్తున్న ప్రముఖ జ్యోతిష్యులు శాస్త్ర నాగశిల ప్రతిష్టాపనాచార్య, భవిష్యత్ బ్రహ్మ బిరుదాంకితులు బ్రహ్మశ్రీ పంగులూరు వెంకటేశ్వర శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మీకున్నటువంటి సమస్యలకు గురుగారితో లైవ్లో మాట్లాడి పరిష్కారాలు తెలుసుకోవాలి అని అనుకునేవాళ్ళు స్క్రీన్ మీద పైన లైవ్ నెంబర్స్ కొడుతున్నాయి. ఈ నెంబర్కి కాల్ చేసి గురుగారితో మాట్లాడచ్చు. నమస్కారం గురుగారు. అలాగే గురుగారిని మీరు కూడా వ్యక్తిగతంగా కలవాలి, మీ జాతకపరమైన సమస్యలకి చక్కని పరిహార మార్గాలను పొందాలి అని అనుకునేవాళ్ళు 9052246299 నెంబర్కి సంప్రదించగలరు. అలాగే మేము దూర ప్రాంతాల్లో ఉంటాం, గురుగారిని నేరుగా కలవలేము అని అనుకునేవాళ్ళు ఈ నెంబర్కి కాల్ చేసి కాల్ అపాయింట్మెంట్ కూడా తీసుకోవచ్చు. కాల్ ద్వారానే గురుగారు మీతో మాట్లాడి మీకున్నటువంటి సమస్యలకి పరిహారాలని అందిస్తారు. గురుగారి ఆఫీస్ వచ్చేసి సోమాజిగూడలో ఫ్లాట్ నెంబర్ 502, మహేశ్వరి ఛాంబర్స్, ఎర్రమంజిల్ మెట్రో పిల్లర్ నెంబర్ 1146. గురుగారి ఆఫీస్కి వెళ్ళి కూడా మీరు గురుగారిని నేరుగా కలవచ్చు. అలాగే గురుగారి ఆధ్వర్యంలో జూన్ 7వ తేదీన శనివారం నాడు శనిదోష నివారణకి శనీశ్వర హోమం, మృత్యుంజయ హోమం, ఆయుష్ హోమం, రుద్రహోమం, లక్ష్మీ నృసింహ హోమం, శూలిని దుర్గ వంటి కార్యక్రమాలతో పాటుగా ఆశ్లేష బలి పూజ కార్యక్రమాలు, సామూహిక నాగశిల ప్రతిష్ఠ కార్యక్రమాలు జరిపిస్తూనే శ్రీశాపం, పితృశాపం, పితృదోష నివారణకి మోక్షనారాయణ బలి పూజ కార్యక్రమాలు కూడా ఒకే రోజున గురుగారు జరిపిస్తున్నారు. మరి ఈ కార్యక్రమంలో పాల్గొనాలి, మీ కొత్త నెంబర్లను నమోదు చేసుకోవాలి అని అనుకునే వాళ్ళు కూడా 9052246299 నెంబర్కి సంప్రదించగలరు. గురుగారు కాలర్ లైన్లో ఉన్నారండి, మాట్లాడదాం. మొదటిగా హలో. నమస్తే అమ్మా, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 2004 అండి. 7వ నెల అండి. 23వ తేదీ అండి. టైం కూడా చెప్పండి అమ్మా. సాయంత్రం 4:30 అండి. పేరు హరి అండి. గురుగారితో మాట్లాడండి. చెప్పమ్మా. గురుగారు నమస్తే అమ్మా. నమస్తే. ఆరోగ్యం బాగుందా అమ్మాయికి? బాగుంది గురుగారు. అమ్మాయి జీవితం ఎలా ఉంటుంది గురుగారు? అమ్మాయి జీవితం జాబ్ వచ్చింది, జాబ్ లో ఎలా ఉంటుంది, వివాహ జీవితంలో ఎలా ఉంటుంది గురుగారు? ఉద్యోగపరంగా తిరుగులేదు మీ అమ్మాయికి. ఉద్యోగపరంగా నెంబర్ 1 ఉంటుంది, కానీ వైవాహ జీవిత పరంగా దెబ్బలు కనపడుతున్నాయి. ఎందుకంటే అష్టమంలో కుజుడు పడ్డాడు, సప్తమంలో కేతువు పడ్డాడు, శని పడ్డాడు. పెళ్లి విషయంలో కొన్ని రకాల ఇబ్బందులు వస్తాయి. అనుకోని పెళ్లి చేద్దాం అనుకుని ఆగిపోవడం కానీ ఇట్లా ఏదో రకం ఖచ్చితంగా ఇబ్బందులు ఎదురవుతాయి. మాంగళ్య దోషం కనపడుతుంది. కుజాష్టమం, బృహషట్కు 2 మహాదోషాలు. పెళ్లి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా సంబంధం దగ్గర దాకా ఆగిపోయిందా చేసుకుందాం అనుకున్న తర్వాత అవును గురుగారు. ఒకటి ఎవరిని ఇష్టపడి అయిపోయిందా అన్న? ఆగిపోయింది గురుగారు. నక్షత్రం ఏంటి గురుగారు? హస్త నక్షత్రం, కన్యారాశి. ఓకేనా? ఒక పిల్లవాడిని ఇష్టపడ్డ తర్వాత డ్రాప్ అయ్యి ఉండాలి. ఒకటి జరిగింది అట్లా లేదా? ఇదంతా కూడా దోషం వల్లనే ఇదంతా జరుగుతుంది. ఇది సిగ్నల్ మాత్రమే, గుర్తుపెట్టుకో. పెద్ద తుఫాన్ వస్తే మబ్బులు బట్టి ఎట్లా వాతావరణం మారుతుందో ఇటువంటి సిగ్నల్స్ అందరికీ రావు, అందరికీ జరగవు. గుర్తుపెట్టుకోండి. ఇటువంటి దోషాలు ఉన్నప్పుడే ఇట్లాంటివి జరుగుతాయి. ఇప్పుడు మనం గమనించుకొని ఏ దోషం ఉంది, ఏం చేస్తే బాగుంటుందని నిర్ణయించుకొని దాని ప్రకారంగా శాంతి చేసుకొని ముందుకెళ్తే వైవాహిక జీవితం బాగుంటుంది. అట్లా లేకుండా ముందుకెళ్తే మాత్రం ఖచ్చితంగా డైవర్స్ వరకు వెళ్ళే అవకాశాలు కనపడుతుంది. 2 పెళ్ళిళ్ళు కనపడుతున్నాయి మీ అమ్మాయి దాంట్లో. ఓకేనా? నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం గురువు గారు. హలో. హలో, నమస్తే అండి. నమస్తే. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 07/03/1997. 95 అండి? 97? 97. టైము మన మధ్యాహ్నం 3:55. మీ పేరు? శివకృష్ణ. గురుగారితో మాట్లాడండి. చెప్పయా. నమస్కారం గురుగారు. నమస్తే. ఎన్నోసారి అడుగుతున్నాను నన్ను, ఫస్ట్ టైం అయితే కాదుగా గురుగారు? ఎన్నోసారి నాకు కాల్ చేయడం అంటున్నా. మొదటిసారి గురుగారు. ఇంతకుముందు ఒకసారి అడిగావు కదా? ఇంతకుముందు అడగలేదు గురుగారు, ఇదే ఫస్ట్ టైం. చెప్పు, దేని గురించి? పెళ్లి గురించా? గురుగారు జాబ్ గురించి. జాబ్ అంటే లగ్న దోషం కనపడుతుంది. ధనానికి చాలా ఇబ్బంది అవుతుంది. ధనాధిపతి శత్రుక్షేత్రంలో పడ్డాడు. ఉద్యోగపరంగా చాలా రకాల ఇబ్బందులు ఉంటాయి. ఇన్ని ప్రయత్నం చేసినా సరైన ఉద్యోగం రాదు, వచ్చిన డబ్బులు సరిపోవు. అవునా కదా? దాంతోపాటు కాలసర్ప దోషం కనపడుతుంది. కాలసర్ప దోషం ఉంటే
ఏదైతే చదువుకున్నావో చదువుకున్న తగ్గ జాబ్ అయితే చేయవు. ఏం చదువుకున్నావు? గురుగారు మన పీజీ అయిపోయింది గురుగారు. మరి ఏం జాబ్ చేస్తున్నావు ప్రజెంట్? ప్రజెంట్ ఏం లేదు గురుగారు, ఖాళీగా. కాలసర్పదోషం ఉంటే మనిషిని పైకి రానేదు, దేంట్లో స్థిరత్వం ఉండదు, కంటిన్యూ ఒక దాంట్లో జాబ్లో పని చేయలేవు. గుర్తుపెట్టుకో, ఒక సంవత్సరం పని చేస్తే సంవత్సరం ఖాళీగా ఉంటావు, అవునా? లేదా 2 ఏళ్ళు ఖాళీగా ఉంటూ ఉంటావు. అట్లా జరిగిందా? అవును, జరిగింది గురుగారు. అది పోవాలి అంటే కాలసర్పదోషానికి నాగప్రతిష్ఠ, ఆశేష బలి పూజ కలిపి చేయాలి, ఒకటే రోజు చేయాలి. చేసినప్పుడే ఫలితాలు వస్తాయి. లేకపోతే ఈ దోషం నీకు 48 ఏళ్ళు వచ్చే వరకు ఇది కంటిన్యూ అవుతుంది. ఒక రూపాయి నిలబడదు, జీవితంలో సంపాదన ఉండదు, ప్రతిదీ లేట్ అయిపోతుంటుంది జీవితంలో. గుర్తుపెట్టుకో, ఓకేనా? రేపు 7వ తారీఖు చేస్తున్నాం, వచ్చి కూర్చొని చేసుకో, దోషాలన్నీ పోతాయి. ఎక్కడ గురుగారు? హైదరాబాద్ కూకట్పల్లిలో చేస్తున్నాం. కింద నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు చెప్తారు, దానికి చెయ్యి, ఓకేనా? ఓకే. నెక్స్ట్ కాల్తో కూడా మాట్లాడదాం గురుగారు. హలో. హలో, నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అబ్బాయి గురించి తెలుసుకోవాలనుకున్నాను. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి, కొంచెం గట్టిగా మాట్లాడండి. 26/11/2003. టైము? టైం మధ్యాహ్నం 1:29. పేరండి? భీమేశ్వర్ రెడ్డి. గురుగారితో మాట్లాడండి. చెప్పండి. నమస్కారం గురుగారు. నమస్తే. ఎవరిది జాతకం? మా అబ్బాయి అండి. చెప్పండి. జాబ్ చేస్తున్నాడా? అంటే చదువుతున్నాడు, ఇప్పుడు జాబ్ కోసం ట్రై చేద్దాం అనుకుంటున్నాడు. ఏం చదువుతున్నాడు ఈయన? బీటెక్ డిగ్రీ చదివాడు. ఓకే. పేరేంటన్నావు? గవర్నమెంట్ భీమేశ్వర్ రెడ్డి. బిజినెస్ స్కూలా? భీమేశ్వర్ రెడ్డి. ఓకే ఓకే. సరే, జాతక పరంగా బ్రహ్మాండంగా ఉంది, ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది, జాతకం బాగుంది, ఎటువంటి దోషాలు లేవు, ఓకేనా? నాగదోషాలు కానీ సర్పదోషాలు అటువంటివి ఏమీ లేవు. మంచి మహర్దశ ప్రారంభం అవుతుంది, ఖచ్చితంగా జాబ్ వస్తుంది, ఓకేనా? అంటే గవర్నమెంట్ జాబ్ ట్రై చేస్తున్నాడు, చేయండి, గట్టిగా ప్రయత్నం చేయండి, వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి, 99% కనపడుతున్నాయి. ఓకే గురు. ఓకే. నెక్స్ట్ కాల్తో కూడా మాట్లాడదాం గురుగారు. హలో. హలో, నమస్తే అండి. గురుగారు కాల్ కట్ అయినట్టుందండి. అలాగే మీరు ఈ నెల, వచ్చే నెల 7వ తారీఖు అంటే ఎప్పుడు హోమ కార్యక్రమాలు, పూజ కార్యక్రమాలు జరిపించినా కూడా శనిదోష నివారణకి శనీశ్వర హోమంతో పాటు అనేక యాడ్ చేసి హోమ కార్యక్రమాలు జరిపిస్తున్నారు కదా. ఈ మిగిలిన హోమ కార్యక్రమాలు ఎందుకు జరిపించుకోవాలి గురుగారు శని దోషానికి? వచ్చే నెల 7వ తారీఖు శనివారం రోజున చాలా దివ్యమైన ముహూర్తం జరిగింది. ఆ రోజు ఏకాదశి. ఏకాదశి పోయి ద్వాదశి వచ్చిందనమాట. అంటే ద్వాదశి దగ్ధయోగం అని చెప్పి శాస్త్రం చెబుతుంది. అంటే ఇటువంటి దోషాలు కనుక ద్వాదశి గడియల్లో కనుక చేసినట్లయితే మన దోషాలు మొత్తం కూడా దగ్ధమైపోతాయిట. అటువంటి ముహూర్తం దొరికింది. దాంతోపాటు స్వాతి నక్షత్రం. స్వాతి నక్షత్రం నృసింహస్వామికి చాలా, ఆయన జన్మించినటువంటి నక్షత్రం స్వాతి నక్షత్రం. మరి స్వాతి నక్షత్రానికి అధిపతి ఎవరంటే రాహు. మనం చేసే కార్యక్రమాలు రాహుకేతు సంబంధమైనది ఒకటి. మరి శనికి సంబంధించిన దోషాలు చెప్పుకుంటూ ఉన్నాం ప్రతిరోజు కూడా. కొన్ని రాశుల వాళ్ళకి విశేషంగా శని ప్రభావం బలంగా ఉంది. వాళ్ళలో మేషరాశి వాళ్ళకి, సింహరాశి వాళ్ళకి, తర్వాత ధనుసు రాశి వాళ్ళకి, కుంభమీన రాశి వాళ్ళకి ఈ సంవత్సరం శని ప్రభావం చాలా బలంగా ఉంది. మరి దాంతోపాటు కొన్ని రాశుల వాళ్ళకి గురుదోషం కూడా బలంగా ఉంది. మరి వీటన్నిటికీ కూడా మన పీఠంలో 7వ తారీఖు చాలా దివ్యమైన ముహూర్తం. అది శనివారం రావడం, ద్వాదశి తిథి రావడం, ఇవన్నీ కూడా చాలా విశేషమైనటువంటి ముహూర్తం. అందుకనే దగ్గరలో పెట్టడం జరిగింది. ఎందుకంటే ప్రతిసారి కూడా ఒక 20 రోజులు గ్యాప్ ఇస్తూ ఉంటాం అమ్మ. కానీ ఈసారి తొందరగా ఎందుకు పెట్టామంటే ముహూర్త బలం అనేది చాలా ప్రధానం. మరి మనకు వచ్చే కస్టమర్స్ అందరూ కూడా చాలామంది ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేసి ఎక్కడెక్కడికో వెళ్ళి అన్ని రకాల హోమాలు యజ్ఞాలు చేసి కావట్లేదన్న వాళ్ళే నా దగ్గరికి వచ్చే భక్తులు చాలామంది ఉంటారు. మరి వాళ్ళందరికీ కూడా ముహూర్త బలం అనేది చాలా ప్రధానం కాబట్టి 7వ తారీఖు నిర్ణయించడం జరిగింది. కాబట్టి కావాల్సిన వాళ్ళు ముందుగానే తొందరగానే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. చేసుకుంటే మేము ఏర్పాట్లు చేయగలుగుతాం. అలాగే గురుగారు. నెక్స్ట్ కాల్తో మాట్లాడదామండి. హలో. హలో, నమస్తే అమ్మా. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? ఎవరి గురించి అమ్మా? వినిపిస్తుంది, చెప్పండి. టీవీ చూడకుండా మాట్లాడండి. ఏలూరు నుంచి వస్తున్నామండి. ఎవరి గురించి? డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మా వారి గురించి అండి, శివకుమార్. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 8వ నెల 11వ తారీఖు అండి, 72వ సంవత్సరం. టైం కూడా చెప్పండి అమ్మా. ఏమండి? టైం, పుట్టిన సమయం. పగలండి. ఎన్ని గంటలకి? మధ్యాహ్నం లోపు 12 అంటే ఎన్ని గంటల నుంచి 12 గంటల లోపు? 11:30 12
టీవీకి దూరంగా వచ్చేసేయండి, లేదంటే కాల్ కట్ అయిపోతుంది. గురుగారితో మాట్లాడండి. చెప్పమ్మా పేరేంటి? నమస్తే గురుగారు, శివకుమార్ అండి మా వారి పేరు. శివకుమార్. గత 5 ఏళ్ల నుంచి పరిస్థితులు బాగలేదు. గడిచిపోయిన 3 సంవత్సరాల్లో చాలా ఇబ్బందులు పడుతున్నారు, అవునా? అవునండి. ఫైనాన్షియల్గా అప్పులు అయినాయా కాస్త? అప్పులు బాగా అవుతాయి. చేస్తున్న వృత్తి ఆగిపోతుంది. ఏం పని చేస్తుంటారు? పచారీ షాప్ అండి. ఏమా? పచారీ షాపు. పచారీ షాప్. ఓకే ఓకే. షాప్ పేరేంటి? సాయి బాలాజీ జనరల్ అండి. అది కూడా టైటిల్ బాగలేదు, టైటిల్ మార్చండి ఒకటి. దాంతోపాటు శని రాహుకేతురు గురుడు బాగలేరు మీ వారికి. ఈ 4 గ్రహాలకు హోమాలు చేసి టైటిల్ మారిస్తే మళ్ళీ బిజినెస్ పికప్ అవుతుంది. ఒకప్పటి వరకు చాలా బాగా చేశారు వ్యాపారం, అవునా? దాంట్లో అవునండి. రాను రాను గత 5 ఏళ్ల నుంచి మొత్తం డౌన్ ఫాల్స్కి వెళ్ళిపోయి ఉంటుంది బిజినెస్, అవునా? అవును సార్, అవును గురుగారు. నేను చెప్పింది చేస్తే మళ్ళీ బిజినెస్ పికప్ అవుతుంది. మళ్ళీ పూర్వపు రోజులు మీకు మళ్ళీ వస్తాయి, గుర్తుపెట్టుకోండి. అంటే ఇంట్లో కూడా బాగోట్లేదు, ఎప్పుడు శని బాగుండనప్పుడు వినండి, శని బాగుండనప్పుడు భార్యాభర్తల మధ్య విభేదాలు వస్తాయి, 1 ఆరోగ్య సమస్యలు వస్తాయి, 2 తర్వాత ఫైనాన్షియల్ ప్రాబ్లం వస్తాయి, 3 ఉద్యోగపరమైన ఇబ్బందులు ఉంటాయి, వృత్తిపరంగా ఇబ్బందులు ఉంటాయి, చికాకులు వస్తాయి, నిద్ర పట్టదు, ఒకళ్ళంటే ఒకళ్ళు పడదు, ఇవన్నీ జరుగుతున్నాయి కదా. అవును గురుగారు. షాప్ తీసేద్దాం అంటున్నారు. తీయక్కర్లేదు, తీసేద్దామని నేను చెప్పింది చేస్తే మళ్ళీ పికప్ అవుతుంది. నమ్మకం ఉంటే చెయ్యి, ఓకేనా? ఓకే అమ్మా. రేపు 7వ తారీఖు చేస్తున్నాం. చక్కగా గోత్రనామాలతో చేయించండి. ఫస్ట్ టైటిల్ మార్చండి, మారిస్తే మళ్ళీ చిన్నగా బిజినెస్ పికప్ అవుతుంది. నెక్స్ట్ కాలర్తో మాట్లాడదామండి. హలో 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 నమస్తే అమ్మా, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా టీవీ చూడకండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు మేడం? ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? ముందు మీరు టీవీకి దూరంగా వచ్చేసి టీవీ చూడకుండా మాట్లాడితేనే మాట్లాడతాను మీతో. నా పేరు ప్రభావతి అండి. హలో, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించేనండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ తెలియదు మేడం. పేరు? ప్రభావతి అని పేరు తెలుసు. గురుగారితో మాట్లాడండి. అది ఎక్కడో పడిపోయింది అండి. చెప్పమ్మా. సార్ చెప్పు, నీ వయసు ఎంత? తేదీ అది లేదండి. వయసు ఎంతమ్మా? వయసు తెలుస్తుంది కదా సుమారుగా. వయసు 46 అండి. 46. మీ ఆయన పేరేంటి? మా వారి పేరు ఉదయ్ భాస్కర్ అండి. ఉదయ్ భాస్కర్. ఏంటి పరిస్థితి, ఇబ్బంది ఏంటి చెప్పమ్మా? ఇంట్లో పరిస్థితి ఏం బాగుంటలేదండి. ఆయనకు కూడా ఆరోగ్యం అది బాగోట్లేదు. మీ ఆయనకు గత 6 నెలల నుంచి 6 మాసాల నుంచి పరిస్థితి బాగాలేదు. దాంతోపాటు రాహుకేతు దోషం బలంగా ఉంది. కొన్ని రకాల నిర్ణయాలు చాలా మొండిగా తీసుకుంటాడు. గత సంవత్సరం నుంచి మాటింటలేదు, అవునా? 1.5 year నుంచి మీ ఆయన కొన్ని రాంగ్ స్టెప్స్ వేశాడు. దానివల్ల కొన్ని రకాల ఇబ్బందులు పడుతున్నారు, అవునా? అవునండి. కాబట్టి శనికి రాహుకి ఫస్ట్ చేయించండి, ఓకేనా? చేస్తే అవన్నీ సెట్ అవుతాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడి నుంచి 5 సంవత్సరాల పాటు చాలా జాగ్రత్తగా ఉండాలి. బ్యాడ్ టైం స్టార్ట్ అయింది కాబట్టి ఫస్ట్ చేసుకుంటే మార్గం దొరుకుతుంది. ఇబ్బందుల్లో కూరుకుపోకుండా నిలబడతారు అట్లా, ఓకేనా? ఓకే. నెక్స్ట్ కాలర్తో కూడా మాట్లాడదాం గురుగారు. హలో హలో నమస్తే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. నాది August 4, 1995. టైం అండి? మార్నింగ్ 2:10 అండి. 2:10 AM. 2:10 AM. పేరు? పేరు అరుణ్ కుమార్. గురుగారితో మాట్లాడండి. చెప్పాయి అరుణ్. గురువుగారు నమస్కారం. గురుగారు నమస్తే. చెప్పు, ఏం చేస్తున్నావు? గురుగారు నేను ఒకటి చిన్న జాబ్ చేస్తున్నాను ఇక్కడే. కానీ నేను అనుకున్న జాబ్ ఇప్పుడు రావట్లేదు. ట్రై చేసినా కూడా అవ్వట్లేదు. ఇంకా మ్యారేజ్ కోసం కూడా చూస్తున్నారు ఇంట్లో, అది కూడా రావట్లేదు. ఓకే, సరే. జాతక పరంగా పైశాచిక యోగం ఉంది, రాహుకేతు దోషాలు బలంగా ఉన్నాయి. దీనివల్ల ఎక్కువ ఆలోచిస్తుంటావునా? అవును గురుగారు. అందరికన్నా నువ్వు కొంచెం డిఫరెంట్ పర్సన్, కరెక్టా కదా? అవునండి. గురుగారు దానివల్ల ఇబ్బందులు వస్తాయి. ఖచ్చితంగా రాహుకి కేతువుకి గురుడికి చేస్తే మార్పులు సంభవిస్తాయి. మంచి ఉద్యోగం వస్తుంది, నీ మైండ్ సెట్ మారుతుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, పెళ్లి కావడం ప్రధానం కాదు, భార్య వచ్చినాక ఆ అమ్మాయితో కూడా మంచిగా ఉండాలిగా, అవునా? అవునవును. అవును గురుగారు, మాకు సెటిల్ అయితేనే కదా ఏదైనా. నేను చెప్పేది అది. దీనివల్ల రకరకాల ఇబ్బందులు వస్తాయి. ఈ 3 గ్రహాలకు చేయించుకో, చేస్తే బాగుంటుంది, ఉద్యోగం వస్తుంది, పెళ్ళి అవుతుంది, ఓకేనా? ఓకే, రైట్. నెక్స్ట్ కాలర్తో కూడా మాట్లాడదాం గురుగారు. హలో 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 నమస్తే అమ్మా, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? టీవీ చూడకుండా టీవీ వాల్యూమ్ తగ్గించేసి మాట్లాడండి మాతో. హలో ఎవరి గురించమ్మా?
భార్గవి మేడం. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మే 12, 2009. 9/12 మే 12. సంవత్సరం మరొకసారి చెప్పండి అమ్మా. మే 12, 2009. టైమ్ టైం 12 అట్లా మేడం, కరెక్ట్ టైం తెలీదు. మధ్యాహ్నమా రాత్రా? మధ్యాహ్నం, పగులే. గురుగారితో మాట్లాడండి. చెప్పమ్మా, ఎవరిది జాతకం? మా కూతురుది సార్. పేరేం పెట్టావు? భార్గవి. భార్గవి. ఓకే, చెప్పు. మాట వింటుందా, మాట వింటలేదా నీది మాట అసలు? మాట వింటదండి. ఏం చదువుతుంది అమ్మాయి? ఇంటర్ ఫస్ట్ ఇయర్ గురుగారు, ఇప్పుడు Okay. సెకండ్ ఇయర్కి పోతుంది. సమస్య ఏంటో చెప్పు. జాతకం బాగానే కనపడుతుందిగా. ఆమెకి ఆరోగ్యం బాగుండదు. ఫస్ట్ నుంచి ఉన్నదిగా ప్రాబ్లం, ఇవాళ కాదు. తలనొప్పి, కాస్త తలనొప్పి రావటం, అవునా? వీక్నెస్ ఇవన్నీ ఉన్నాయా? పెద్దమ్మాయి గురుగారు. ఏ అమ్మాయినా నేను చెప్పిన ఉన్నాయా లేవా చెప్పు. ఉన్నాయి గురుగారు. లగ్నంలో కేతువు పడ్డాడు. దీనివల్ల కొంత అనారోగ్యాలు ఎక్కువ ఉంటాయి, విపరీతమైన కోపం ఉంటుంది, తలనొప్పి వస్తూ ఉంటుంది, అవునా? అవును గురుగారు. పిచ్చి పిచ్చిగా ఆలోచనలు పిచ్చి పిచ్చిగా చేస్తూ ఉంటుంది. రాహుకేతులు ఒకసారి చేయించమ్మా, చేస్తే బాగుంటుంది. పెళ్లి విషయంలో జాగ్రత్త ఉండాలి. పెళ్లి విషయంలో నీ మాట వినదు, గుర్తుపెట్టుకో, ఓకేనా? గురుగారు బాగా చదువుకుంటుందా గురుగారు? చదువుతుంది, తెలివితేటలు బాగున్నాయి. మీ అమ్మాయికి మంచి తెలివి ఉంది. తెలివి చదువు మీద పెడితే చదువు సాగుతుంది. వేరే రూట్లోకి వెళ్ళింది అనుకో అట్లా, ఓకేనా? గురుగారు నక్షత్రం మూల నక్షత్రమేనా గురుగారు? అవునమ్మా, మూల నక్షత్రం, ధనుసు రాశి, ఓకేనా? అదే అమ్మ, జాతకం చూసి అప్పుడు బాగాలేదని చెప్పారు, అందుకే మిమ్మల్ని కనుక్కుందామని చేశాను. బాగానే ఉంది, జాతకం బాగానే ఉంది. జాగ్రత్తగా పెంచుకురా పిల్లల్ని, చాలా జాగ్రత్తగా పట్టు రావాలి. అర్థమైంది కదా? అర్థమైంది. ఓకే. నెక్స్ట్ కాలర్తో మాట్లాడదామండి. హలో, నమస్కారం మేడం. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి మేడం. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 19/12/1985. పుట్టిన సమయం అండి? మార్నింగ్ 1:45 అంటే 1:45 నుంచి 2 మధ్యలో మార్నింగ్. మీ పేరు? ప్రేమ్ కుమార్, ప్రేమ్ కుమార్. గురుగారితో మాట్లాడండి. నమస్కారం గురుగారు. నమస్తే. ఇప్పుడు నక్షత్రం తెలుసా? సార్ ప్రేమ్ కుమార్. నక్షత్రం తెలుసా అంటున్నా? తెలియదు సార్. ఓకే, ఏం పని చేస్తుంటావు? నేను డ్రైవింగ్ చేస్తున్నాను. అంటే మామూలుగా చాలా జాబులు చేశాను, ఇందులో కూడా మనకి కాదు. జాతకపరంగా కాలసర్ప దోషం ఉంది, దాంతోపాటు గురువు నీచబడ్డాడు. దీనివల్ల ధనానికి ఇబ్బంది అవుతూ ఉంటుంది. పెళ్ళయిందా? అయింది సార్. సమస్యలు వచ్చినాయా లేవా భార్యతో? లేదు, మంచిగానే ఉన్నారా? నార్మల్గా ఉన్నాం. చిన్న చిన్న సమస్యలు ఉంటాయి, ఓకేనా? కాలసర్ప దోషం ఉంది, దాంతోపాటు సర్పశాప యోగం ఉంది. ఎప్పుడైనా ప్రమాదాలు జరిగినాయా నీకు వాహనాల మీద? అయింది సార్, ఒకటి అయింది. చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే శని బాగలేడు. శని ఎప్పుడైనా సరే ఆయుష్కారకుడు శని. శని బాగుండకపోతే అసలు వాహనాలు డ్రైవింగే చేయకూడదు, ఎందుకంటే కొన్ని రకాల మహర్దశలు వచ్చినప్పుడు ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉంటాయి. ఫస్ట్ నీ వృత్తి మార్చుకోవాలి, ఓకేనా? డ్రైవింగ్ ఫీల్డ్ పనికిరాదు. దానికన్నా ముందు కాలసర్ప దోషం ఉంది. కాలసర్ప దోషానికి ఏదైనా పరిహారం చేస్తే ఏదో దాంట్లో సెటిల్మెంట్ వస్తుంది, లేకపోతే దేంట్లో సెటిల్మెంట్ రాదు. వయసు మీద పడుతుంది తప్ప దేంట్లో సెటిల్ కావు, అవునా? నా లైన్లో. హలో, చెప్పండి గురుగారు. మాట్లాడవే, సమాధానం చెప్పవే. చెప్పండి చెప్పండి. ఏం చెప్పాలి? అదే కరెక్టే. నేను సినిమా స్టోరీ చెప్తున్నానా? ఎందులో కూడా అడిగిన దానికి అవునా కాదన్నప్పుడు అవునో కాదో చెప్పాలి. నువ్వు చెప్పు అంటే ఏం చెప్తామైంది? అవును గురుగారు. నాగప్రతిష్ఠ చేసుకో, బాగుండు. నెక్స్ట్ కాలర్తో కూడా మాట్లాడదాం గురువుగారు. హలో, నమస్తే అండి. ఒకటి చెప్పండి సార్. నమస్తే అమ్మా. అమ్మా నమస్తే. మేడం, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా పాప గురించి మేడం. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 19/1/2008. 2008? అవును గురుగారు. టైం అమ్మా? శనివారం సాయంత్రం 7:30 ఉంది. పేరు? కీర్తి రిషితా చౌదరి. గురుగారితో మాట్లాడండి. చెప్పండి అమ్మా. సరే గురుగారు, నమస్తే అండి. నమస్తే అమ్మా. మా అమ్మాయి ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతుందండి. మెడికల్ సీటు వస్తుందా రాదా అని ఫ్రీ సీట్ అడుగుదామని చేశాను. మెడికల్ సీటు ఖచ్చితంగా వస్తుందంటే అనుమానం లేదు. మీ అమ్మాయి ఖచ్చితంగా డాక్టర్ అవుతుంది.
నేను ఎస్పెషల్ నిజమా గురువుగారు? నేను ఎస్పెషల్ డాక్టర్స్ మీద చాలా రీసెర్చ్ చేశా. ఆ, ఏ గ్రహాలు ఎక్కడ ఉంటే డాక్టర్ అవుతారనేది చాలా రీసెర్చ్ చేశా. ఖచ్చితంగా 100కి 100% మీ అమ్మాయికి వచ్చి తీరుతుంది, అంత అనుమానం లేదు. గట్టి ప్రయత్నం చేయండి, ఓకేనా? కష్టపడింది గురువుగారు, బాగా కష్టపడింది. మంచి తెలియగలది, మంచి జీనియస్. ఒక్కసారి చదివితే బ్రెయిన్లో ఫీడ్ అయిపోతుంది. దేనికి భయపడే వ్యక్తి కాదు. మంచి కాన్ఫిడెన్స్, చాలా కాన్ఫిడెన్స్గా ఉంటుంది. అవునా? అవునా? అవునండి. చాలా ధైర్యశాలి శీలి మీ అమ్మాయి. దేనికి భయపడే వ్యక్తి కాదు. 100 మందికైనా సమాధానం చెప్పగలదు. అవునా? మా అమ్మాయికి సీట్ వస్తే మీరు ఎక్కడున్నా ఎత్తుకుంటూ వస్తాను గురువుగారు. వస్తుందమ్మా, ఖచ్చితంగా వస్తుంది, ఓకేనా? థ్యాంక్స్ అండి. ఓకే అమ్మా. నెక్స్ట్ కాల్తో కూడా మాట్లాడదాం గురువుగారు. హలో. హలో, నమస్తే అమ్మా, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా భర్త గురించి అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 1993 అండి, జూలై 10. టైం తెలియదండి. పేరమ్మా? దిలీప్ కుమార్ అండి. గురుగారితో మాట్లాడండి. చెప్పమ్మా, ఎవరిది జాతకం? నా భర్తదండి. దిలీప్ కుమార్. అందరు దిలీప్ అంటారా, కుమార్ అంటారా అందరూ? దిలీప్ అంటారండి. ఓకే, పని చేస్తున్నాడా, ఖాళీగా ఉన్నాడా? ప్రస్తుతానికి ఖాళీగానే ఉన్నారండి. ఎన్నాళ్ళ నుంచి ఖాళీగా ఉన్నాడు? దగ్గర ఒక 6 నెలలు అవుతుంది. ఏం పని చేస్తాడమ్మా? రెస్టారెంట్ చేసేవారండి, బిర్యానీ షాపు. అది కొంచెం లాస్ అయ్యి ప్రస్తుతానికి ఏది చూసుకోలేదు. సరే, మీ ఆయనకి జాబ్ రావాలి ఫస్ట్, అంతేనా? ఏంటండి? జాబ్ కావాలి ఫస్ట్, అంతేనా అంటున్నా? ఏం కావాలి మీ ఆయనకి? ఉద్యోగం కావాలన్నా అంటున్నా ఫస్ట్. టీవీ చూస్తున్నట్టున్నావుగా. ఉద్యోగం కావాలా, ఏం కావాలి ఫస్ట్ మీ ఆయనకి చెప్పు అంటున్నా. ఆయనకి ఆరోగ్యం బాగోట్లేదండి. ఏ పని చేయడానికైనా నాకు ఆరోగ్యం బాగోలేదు, ఏం చేయలేకపోతున్నాను అంటున్నారండి. ఆరోగ్యం అనేది ఫస్ట్ నుంచి ప్రాబ్లం ఉంది మీ ఆయనకి. వీక్నెస్ ఉంటుంది, కుజాష్టమ దోషం ఉంటుంది. ఎప్పుడన్నా కింద పడి దెబ్బలు తగిలినాయా? అవునండి. చాలా ప్రమాదాలు జరుగుతాయి. బొక్కలు ఇరిగి ఉంటాయి ఆల్రెడీ. అవునా? అవునండి. ఫ్రాక్చర్స్ అవుతాయి. జాతకంలో కుజుడు గనక సింహలగ్నంలో ఉంటే ఖచ్చితంగా ప్రమాదాలు జరుగుతాయి, యాక్సిడెంట్లు అవుతాయి. దీనివల్ల దాంతోపాటు ఏలినాడు శని ప్రారంభమైంది. పాత నొప్పులు మొత్తం తిరగదోడుతుంటాయి ఇప్పుడు. అవునా? ఉన్నావు మా లైన్లో? ఉన్నానండి. సమాధానం వెంటనే చెప్పాలి. టైం ఎందుకు తీసుకుంటాం గ్యాపు? అవునండి. మధ్య మధ్యలో టీవీ చూస్తున్నావా? లేదండి, పైకి వచ్చాను. ఫస్ట్ శనికి చేయించు. శనికి నాగప్రతిష్ఠ, ఆశ్లేష బలి పూజ చేస్తే ఆరోగ్యం బాగుంటుంది, ఉద్యోగరీత్యా ఇబ్బందులు ఉండవు, అప్పులు పాలు కాకుండా ఉంటారు. ఓకేనా? ఓకేనండి. ఓకే గురుగారు, నెక్స్ట్ కాల్తో కూడా మాట్లాడదామండి. హలో. హలో. హలో, నమస్తే మేడం. నమస్తే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అబ్బాయి మేడం. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 1/5/2002. టైం అండి? టైము 12 నైట్. 12 గంటలకి రాత్రి. అవును మేడం. పేరండి? భానుప్రసాద్ మేడం. గురుగారితో మాట్లాడండి. చెప్పండి. నమస్తే సార్. నమస్తే సార్, మా అబ్బాయి గురించి చెప్పినట్టు సార్. ఇల్లు కట్టావా ఈ మధ్య? ఇల్లు కట్టావా అంటారా ఈ మధ్యకాలంలో? కట్టాము సార్. ఎప్పుడు 2023లో కట్టావా? 2023 ముందు పెట్టాను సార్. అదే ఒక సంవత్సరం అదొకటి అటు ఇట్లేదు సుమారుగా. అవును సార్. జాతకపరంగా బ్రహ్మాండంగా ఉంది. ఈ కొడుకు పుట్టిన తర్వాత నీకు బాగా కలిసి వచ్చింది. అవునా? ఏం చేస్తున్నాడు ఈయన ఏం చేస్తున్నాడు? అబ్బాయి పీజీ అయిపోయి మెడికల్ కోర్స్ చేస్తున్నాడు సార్. ఏమన్నా జాబ్ వస్తాయా? పేరేంటన్నావు? భానుప్రసాద్ సార్. భానుప్రసాద్. అవును సార్. ప్రజెంట్ శని బాగాలేడు. ఉద్యోగం రావాలంటే శనికి చేయాలి. శనికి చేయకపోతే అంత టైం వేస్ట్ అవుతుంది. వచ్చిన ఏదో చిన్నపాటి జాబ్ వస్తుంది తప్ప సరైన జాబ్ రాదు. అవును సార్. శనికి 4 రకాల హోమాలు చేస్తే 40 రోజుల్లో ఉద్యోగం వచ్చి తీరుతుంది. అట్లా ఎక్కడ చేస్తుంది? రేపు 7వ తారీఖు హైదరాబాద్లో చేస్తున్నాం, మా పీఠంలో చేస్తున్నాం. పిల్లవాడిని కూర్చోబెట్టి గోత్రనామాలతో చేయించు. 40 రోజుల్లో ఉద్యోగం వచ్చి తీరుతుంది, అనుమానం లేదు. జాతకం బ్రహ్మాండంగా ఉంది. మీ వాడి కింద 10 మంది చేసేటువంటి జాబ్ వస్తుంది, గుర్తుపెట్టుకో. చాలా దూరంగా ఉంది సార్ మాకు, అందుకోసం ఆలోచిస్తాను. నేనేం చేస్తా, ఫోన్ చేయి, లేకపోతే గోత్రనామాలతో చేయించండి. అట్టే సార్. వీలుంటే పిల్లాడు వచ్చి కూర్చోమను. పిల్లాడ కుదరపోతే నువ్వు వచ్చి కూర్చో. అది కూడా కుదరలేదనుకో, డబ్బులు కడితే నేనే కూర్చొని చేస్తాను, నీ ఇష్టం అది. సరే, డబ్బులు కడతాం సార్. చేయండి. తిరుపతి డిస్ట్రిక్ట్. కింద నెంబర్కి కాల్ చేయి. ఇట్లా గురువుగారితో మాట్లాడాను, గురువుగారితో మాట్లాడాలంటే నాకు కలుపుతారు, నేను మాట్లాడతాను. ఓకేనా? ఓకే. గురువుగారిని మీరు వ్యక్తిగతంగా కలవాలి, మీ జాతకపరమైన సమస్యలకి చక్కని పరిహార మార్గాలు పొందాలి అని అనుకునే వాళ్ళు
9052246299 నెంబర్కి సంప్రదించగలరు. మేము దూర ప్రాంతాల్లో ఉంటాం, గురుగారిని నేరుగా కలవలేము అని అనుకునే వాళ్ళు ఈ నెంబర్కి కాల్ చేసి కాల్ అపాయింట్మెంట్ కూడా తీసుకోవచ్చు. కాల్ ద్వారానే గురుగారు మీతో మాట్లాడి మీకున్నటువంటి సమస్యలకు పరిహారాలు అందిస్తారు. గురుగారి ఆఫీస్ వచ్చేసి సోమాజ్గూడలో ఫ్లాట్ నెంబర్ 502, మహేశ్వరి ఛాంబర్స్, ఎర్రమంజిల్ మెట్రోలో వెళ్ళిన నెంబర్ 1146. గురుగారి ఆఫీస్కి వెళ్ళి కూడా మీరు గురుగారిని నేరుగా కలవచ్చు. నెక్స్ట్ కాల్తో మాట్లాడదాం. గురుగారు హలో. హలో చెప్పండి మేడం. మేడం నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అబ్బాయి గురించి తెలుసు. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 24/2005. టైం అండి? టైం 3 గంటల మధ్యాహ్నం. పేరు? పేరు ధనారెడ్డి. గురుగారితో మాట్లాడండి. ఏమిరెడ్డి? ధరారెడ్డియా? అవునండి. చెప్పండి. చదువు అయిపోయిందా? ఏం చేస్తున్నాడు అబ్బాయి? అంటే చదువు పాలిటెక్నికల్ చదివాడు. కొంచెం ఎగ్జామ్స్ లో ఫెయిల్ అయ్యాడు. ఫ్రెండ్స్ తో గట్ట తిరుక్కొని చదవకుండా కొంచెం ఇబ్బంది పెడుతున్నాడు. మామూలుగా ఇంట్లో పరిస్థితులు బట్టి పర్లేదు, నీట్ గా ఉంటాడు, కానీ బయట ఫ్రెండ్స్ తో తిరగడం వల్ల కొంచెం ఇబ్బంది అవుతుంది. ఎగ్జామ్స్ గట్ట ఫెయిల్ అన్ని అవుతున్నాడు. చదవమంటే చదవట్లేదు. ఎక్కడ? ఏ ఊరు మీది? వైజాగ్ అండి. ఎక్కడ? వైజాగ్. వైజాగ్. జాతక పరంగా మీ వాడికి బుద్ధిస్థి మీద ఉండదు. కాలేజీకి వెళ్తున్నా అన్నవాడు కాలేజీకి వెళ్ళేదా గ్యారంటీ ఉండదు. అవునా? అవునండి. దాంతోపాటు అష్టమంలో రాహు పడ్డాడు. దీనివల్ల చెడు వ్యసనాలకు అలవాటు పడటం, వెధవలతో తిరగటం, ఇదంతా టైం వేస్ట్ చేస్తున్నాడు. అవునా? అవునండి. అదంతా జాతకంలో ఉన్నటువంటి దోషం తప్ప రెండోది కాదు. దాంతోపాటు చంద్ర మహాదశ నడుస్తుంది. రాహుకేతులు బాగలేరు, చంద్రుడు బాగలేరు, శని బాగలేడు. దీనివల్ల ఇదంతా జరుగుతుంది. వీడికి ఎప్పుడైతే చేయిస్తావో అప్పటి నుంచి మార్పులు సంభవిస్తాయి. లేకపోతే చదువు ఆగిపోతుంది, ఎందుకు పనికి రాకుండా తయారవుతాడు, టైం అంతా వేస్ట్ అవుతుంది, ప్రయోజకుడు కాకుండా అయిపోతాడు. గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇవన్నీ చేయించండి. రేపు 7వ తారీఖు జరుగుతున్నాయి. పిల్లాడి గోత్రనామాలతో చేయించుకోండి. ఖచ్చితంగా మార్పులు సంభవిస్తాయి. వదిలిపెట్టబాకండి. ఓకేనా? ఎందుకంటే మగపిల్లల్ని ఎప్పుడు కూడా వదిలిపెట్టకూడదు. గుర్తుపెట్టుకో. పిల్లల్ని కంటాం కదా, చాలా జాగ్రత్తగా డైరెక్ట్ చేయాలి. డైరెక్షన్ చేసినప్పుడే పిల్లలు ప్రయోజకులు అవుతారు. అవునా? ఆడపిల్ల అనుకోండి, ఒక డబ్బులు చేతిలో పెట్టి పెళ్లి చేసి పంపేయచ్చు. మగపిల్లాడిని చాలా జాగ్రత్తగా ట్యూన్ చేయాలి. గుర్తుపెట్టుకో. ఓకేనా? రైట్. జూన్ 7వ తేదీన శనివారం నాడు గురుగారి ఆధ్వర్యంలో శని దోష నివారణకి శనీశ్వర హోమం, మృత్యుంజయ హోమం, ఆయుష్ హోమం, రుద్ర హోమం, లక్ష్మీ నృసింహ హోమం, శూలిని దుర్గ వంటి కార్యక్రమాలతో పాటుగా ఆశ్లేష బలి పూజ కార్యక్రమం, సామూహిక నాగశిలా ప్రతిష్ఠ కార్యక్రమాలు జరిపిస్తూనే శ్రీశాపం, పితృశాపం, పితృదోష నివారణకి మోక్షనారాయణ బలి పూజ కార్యక్రమాలు కూడా ఒకే రోజున గురుగారు జరిపిస్తున్నారు. మరి ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలి, మీ గోత్రనామాలను నమోదు చేసుకోవాలి అని అనుకునేవాడు 9052246299 నెంబర్కి సంప్రదించగలరు. గురుగారు నెక్స్ట్ కాలర్ లైన్లో ఉన్నారని మాట్లాడదాం. హలో. హలో నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నమస్కారం అమ్మా. చెప్పండి. ఎవరి గురించి? డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ 2000 సంవత్సరం ఉదయం 6:30కి పుట్టిందమ్మా. చాందిని, రేవతి. తేదీ నెల కూడా చెప్పాలండి. మే నెల అమ్మా. తేదీ 2వ తారీఖు అమ్మా. పుట్టిన టైం అండి? 6:30 అమ్మా ఉదయం. రేవతి నక్షత్రం. పేరు? చాందిని. గురుగారితో మాట్లాడండి. చెప్పండి. ఏం చదువుతుంది అమ్మాయి? చదువు అయిపోయిందా? బ్యాంక్ కోచింగ్ తీసుకుంటుంది గురుగారు. ఉద్యోగం లేక ఖాళీగా ఉందా? ఇప్పుడు ఖాళీగానే ఉంది. మన జస్ట్ ఒక హాఫ్ మార్క్ లో పోయింది సార్. ఎట్లా 2 ఏళ్ల నుంచి ప్రయత్నం చేస్తుందా? ఎట్లా సార్? ఎన్ని సంవత్సరాల నుంచి ప్రయత్నం చేస్తుంది? 2 ఏళ్ల నుంచి చేస్తుందా కాదా? 2000 సంవత్సరం. ఉద్యోగ ప్రయత్నం ఎన్నాళ్ళ నుంచి చేస్తుంది అంటున్నానండి. 2 సంవత్సరాలు సార్ గురుగారు. నేను అదే చెప్తున్నా. సార్ జాతక పరంగా ప్రజెంట్ శని బాగలేడు, దాంతోపాటు కాలసర్ప దోషం ఉంది. మీ అమ్మాయి చాలా తెలివిగలది, చాలా టాపర్ క్లాసులో, కానీ 1 మార్కులోనో 2 మార్కులను మిస్ అయిపోతూ ఉంటుంది అదృష్టం అనేది. మరి జాతకపరంగా కాలసర్ప దోషం ఉంటే మనం ఏదైతే అనుకుంటామో అది జరగదు. గుర్తుపెట్టుకోండి. అంటే కాలం రివర్స్ ఉంటుంది. నువ్వు ఏదైతే ప్రయత్నం చేస్తున్నావో ఆ పని కాదు. గుర్తుపెట్టుకో. అమ్మాయి ఉద్యోగంలో స్థిమితపడాలంటే నాగప్రతిష్ఠ, ఆశ్లేష బలి పూజ, హోమాలు చేస్తే, శనికుడు 4 రకాల హోమాలు చేయాలి. చేస్తే ఖచ్చితంగా ఈ సంవత్సరం సెటిల్ అవుతుంది. చేయకుండా అడ్డు పెట్టుకుంటే టైం అంతా వృధా అవుతుంది. అంత తప్ప రెండోది అయితే కాదు నా లెక్క ప్రకారం. ఓకేనా? అదే సార్. ఎగ్జామ్ వస్తుందంటారా సార్? నేనేం చెప్తున్నా, దోషం ఉంటే రావడం కష్టం. ఇప్పటికి నేను కనీసం 10 లక్షల జాతకాలు చూసా, అనుభవంతో చెప్తున్నా. ఓకేనా? కాబట్టి ఫస్ట్ మీరేం చేస్తారంటే, నేను చెప్పిన రేపు 7వ తారీఖు జరుగుతున్నాయి, అవన్నీ కూర్చోబెట్టి అమ్మాయి చేత చేయించండి.
ఖచ్చితంగా 100% వచ్చి తీరుతుంది, అనుమానం లేదు. జాతకం చాలా బ్రహ్మాండంగా ఉంది. ఖచ్చితంగా గవర్నమెంట్ జాబ్ వచ్చే అవకాశాలు 100% కనపడుతున్నాయి మీ అమ్మాయికి, అందుకని చెప్తున్నా. అలాగే సార్. ఓకే ఓకే. నెక్స్ట్ కాలర్తో కూడా మాట్లాడదాం గురువుగారు. హలో. హలో, నమస్తే అమ్మా, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా పాప గురించి తెలుసుకుందాం అనుకుంటున్నాం అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. 15/2/2007. టైం అమ్మా? గురువారం సాయంత్రం 4:36. పేరు? జాహ్నవి. గురుగారితో మాట్లాడండి. చెప్పండి అమ్మా. పాప గురించి తెలుసుకుందాం అనుకుంటున్నాను. పాపకి ఆరోగ్యం ఎట్లా ఉంది, బాగుందా? లేదండి, నరాలు వీక్నెస్ లాగా మెన్నరాలు కాలు నరాలు లాగుతున్నాయి అని అంటుందండి. జాబ్ ఎలా ఉంటది, చదువు అది? ఫస్ట్ ఆరోగ్యం ప్రధానం. అమ్మాయికి ఆరోగ్యపరంగా కొన్ని ఇబ్బందులు కనపడుతున్నాయి. తర్వాత గైనిక్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా? ఏంటండి? గైనిక్ ఇష్యూస్ ఏం లేవుగా? గైనిక్ ప్రాబ్లం ఏమైనా ఉందా లేదా చెప్పండి. గైనిక్ ప్రాబ్లం ఏం లేదండి. సరే, ప్రధానంగా అష్టమ స్థానంలో 3 గ్రహాలు పడ్డాయి, రవి, శుక్రుడు, రాహువు, బుధుడు. దీనివల్ల ఒకటి పోతే ఒకటి ఎప్పుడు అనారోగ్యం ఏదో ఒకటి ఉంటూనే ఉంటుంది. టీవీ ఆపండి, టీవీ చూస్తున్నారు కదా? లేదు, ఆపిస్తానండి. చాలా కష్టపడి పైకి వచ్చి ఉంటారు మీ వారవునా? చాలా కింద నుంచి కష్టపడి పైకి వచ్చి ఉంటారు. ఓకేనా? ఆరోగ్యం బాగుండాలంటే ఈ 4 గ్రహాలకి చేయాలమ్మా అమ్మాయికి. ఉద్యోగం అది, చదువు అది ఎలా ఉందండి? ఫస్ట్ ఆరోగ్యం బాగుండాలి, తర్వాత చదువు సాగాలి, తర్వాత ఉద్యోగం అప్పటిదాకా ఎందుకు? బాగానే ఉంది, ఉద్యోగం వస్తుంది, ఏం భయపడాల్సిన పని లేదు. ఫస్ట్ ఆరోగ్యపరంగా చూడండి, నేను చెప్పింది చేయించండి, చేస్తే ఆరోగ్యం బాగుంటుంది. జాతకం ఎలా ఉందో చెప్పండి. మీ అమ్మాయి జాతకమే అమ్మా చెప్పేది, నేనేం చెప్తున్నా జాతకం కాదా చెప్పేది? ఆరోగ్య సమస్యలు వస్తాయి. అష్టమ స్థానంలో 4 గ్రహాలు పడ్డాయి. దీనివల్ల ఇప్పుడు ఒకటి పోతే ఒకటి పోతే వస్తూనే ఉంటుంది, అవునా కాదా? మరి చెప్తుంటే మళ్ళీ జాతకం చెప్పమంటావే? ఓకేనా? వివరాలు కావాలంటే ఫోన్ చేయి ఇంకా. రైట్. నెక్స్ట్ కాల్తో మాట్లాడదాం గురువుగారు. హలో. నమస్కారం గురుగారు. నమస్తే అమ్మా, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించే మేడం. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 1979 మార్నింగ్ 10:30. తేదీ నెల కూడా చెప్పాలా? అక్టోబర్. తేదీ ఉదయం 10:30 మీ పేరు? మేడం సునీత మేడం. గురుగారితో మాట్లాడండి. నమస్కారం గురుగారు. నమస్తే అమ్మా, పెళ్ళయిందా? అయింది గురుగారు. కలిసి ఉన్నారా, కొట్టుకుంటున్నారా భార్యాభర్త? భర్త చనిపోయి 4 సంవత్సరాలు అవుతుంది. అయ్యో, అదే ఈ టైంలో ఖచ్చితంగా సంసారంలో చికాకులు వస్తాయి. మరి కొన్ని దశల వల్ల ఇటువంటివి జరుగుతూ ఉంటాయమ్మా. చనిపోయారు గురుగారు. చాలా టైం వరస్ట్ ఉంది. మీ ఆయన పేరేంటమ్మా? రాజు. రాజు. పెద్ద కొడుకు పేరేంటి? ఒక్కడే కొడుకు గురుగారు, పాప పుట్టి చనిపోయింది. కొడుకు పేరేంటమ్మా? కొడుకు పేరు రిత్విక్ రాజ్. విశ్వక్ రాజా? రిత్విక్. రిత్విక్. అర్థమైంది. రిత్విక్ రాజు. సరే, పిల్లవాడు దాంట్లో కొన్ని దోషాలు కనపడుతున్నాయి. ఓకేనా? సరే, జరిగిపోయిన దాని గురించి ఆలోచించాల్సిన పని లేదు. ఓకేనా? పిల్లవాడు మంచి మహర్జాతకుడే అవుతాడు, ఏం భయపడాల్సిన పని లేదు. ఓకేనా? ఒకసారి అందరి జాతకాలు చూపించుకోండి, ముందు పిల్లాడి జాతకం విడిగా చూపించుకో. ఓకేనా? చిన్న దోషాలు కనపడుతున్నాయి, పిల్లాడు గట్టివాడే అవుతాడు, ఏం ధైర్యపడాల్సిన పని లేదు. ఓకేనా? అదే పిల్లాడి జాతకం చాలా ఇబ్బందులు పెడుతున్నాయి గురుగారు. సరే, టైం బాగాలేదమ్మా, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఫస్ట్ శనికి చేయించుకోండి, రేపు మన పీఠంలో 7వ తారీఖు చేస్తున్నాం. 4 రకాల హోమాలు చేస్తే కొంత ఆర్థిక పరంగా. అదేనమ్మా, దానికే చెప్తున్నా, మన పీఠంలో రేపు 7వ తారీఖు చేయబోతున్నాం. మీలాంటి వాళ్ళ గురించి పెట్టిన కార్యక్రమం గుర్తుపెట్టుకో. ఇది మా ట్రస్ట్ తరఫున చేస్తున్న పూజ, డబ్బుల కోసం చేసేది కాదు. అర్థమైందా? దాంట్లో చేసుకుంటే నీ ఆర్థికపరమైన ఇబ్బందులు పోతాయి, కాలం గట్టెక్కుతుంది, పిల్లాడిని చదివించగలుగుతావు. గుర్తుపెట్టుకో, నువ్వు పడుతున్న ఇబ్బందులన్నింటిలోంచి బయటపడతావు. ఓకేనా? చేయమ్మా, కింద నెంబర్ కాల్ చేయి, నేను మాట్లాడతా. నాకు చేతనే సహాయం చేస్తాను నీకు. ఓకేనా? ఓకేమ్మా. నెక్స్ట్ కాలర్తో కూడా మాట్లాడతాం గురువుగారు. హలో. నమస్తే అమ్మా, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నమస్తే అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 1977 నవంబర్ 19th. నవంబర్ 19th.
నవంబర్ 17th 1977. టైం కూడా చెప్పండి అమ్మా. 6:50 సాయంత్రం అండి. పేరు? కే గీతారాణి. గురుగారితో మాట్లాడండి. చెప్పమ్మా, ఆరోగ్యం బాగుందా? ఆరోగ్యం బాగుంది. వివాహం కావట్లేదు అమ్మాయికి. ఎన్ని సంవత్సరాలు చూస్తున్నా. మీ పాపనా? అవునండి, మా పాప. జాతక పరంగా సప్తమ స్థానం నీచబడింది, అంటే భర్త స్థానం నీచబడింది ఒకటి. తర్వాత శుక్రుడు 6వ స్థానంలో ఉన్నాడు. శుక్రుడు 6వ స్థానంలో ఉంటే మహాదోషం. జ్యోతిష్య శాస్త్రంలో పెళ్లి కాదు అని చెప్పి జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది ఒకటి. దాంతోపాటు నాగదోషం ఉంది. వినండి మొత్తం. దాంతోపాటు నాగదోషం ఉంది. ఎవరికన్నా జాతకం చూపించావా? చూపిస్తే వాళ్ళు ఏం చెప్పారో చెప్పు ఫస్ట్. అంటే మామూలు కాలసర్ప దోషం ఉందన్నారు. ఎవరు చూపించా అంటే డేట్ ఆఫ్ బర్త్ ఒకసారి ఎవరికి చూపించారని. కాలసర్ప దోషం లేదు. ఇంకేం చెప్పారు మీకు? ఇంకేమైనా చెప్పారు? అంతే, ఇంకేం సుబ్రహ్మణ్య స్వామి చేస్తున్నాము. ఇంకో 10 ఏళ్ళు చేసినప్పుడు కాదు, గుర్తుపెట్టుకో. ఎందుకంటే నేను రోజు చెప్తుంటాను. నా ప్రోగ్రామ్ చూస్తుంటావా? చూస్తుంటామండి. గుర్తుపెట్టుకో, ఇటువంటి మహాదోషాలు ఉంటే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసినా, అభిషేకాలు చేసినా, హోమాలు చేస్తే వాటితో పనులు కావు. గుర్తుపెట్టుకో. మీ అమ్మాయి లాంటి జాతకాలు కనీసం కొన్ని లక్షల జాతకాలు చూసుంటా. ఆ అనుభవంతో చెప్తున్నా, ఇటువంటివి మహాదోషాలు. వీటికి మహాక్రతువులు చేసినప్పుడే ఫలితాలు వస్తాయి. ఓకేనా? ఏం చేయాలి సార్ సూచనలు? రేపు 7వ తారీఖు మన పీఠంలో చేస్తున్నాం. దీనికి సంబంధించిన చేస్తున్నాం. అమ్మాయిని కూర్చోబెట్టి చేయించు. ఖచ్చితంగా సంవత్సరం తిరిగే లోపల పెళ్ళి అవుతుంది. పెళ్ళి అవ్వడం కాదు, గుర్తుపెట్టుకో. ఇటువంటి జాతకాలు పెళ్ళి కావడం ఒక ఎత్తు, పెళ్ళి అయిన తర్వాత సంసార జీవితం నడవడం అనేది ఒక ఎత్తు, తర్వాత పిల్లలు కలగడం, ఇవన్నీ కూడా దోషప్రదంగా దోషాలు. గుర్తుపెట్టుకో, బలమైనటువంటి దోషాలు. ఓకేనా? ఇందాక చెప్పాగా, మళ్ళీ చెప్పాలా? తర్వాత ఫోన్ చేయి, కింద నెంబర్ కాల్ చేస్తే అన్ని వివరాలు చెప్తా. ఓకేనా? నెక్స్ట్ కాలర్తో కూడా మాట్లాడదాం గురువు గారు. హలో హలో మేడం, నమస్తే అమ్మా. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా పాప గురించి మేడం. డేట్ ఆఫ్ బర్త్ 2007 మార్చి 21 నైట్కు 8:45 పుట్టింది. పేరు? లహరి. గురుగారితో మాట్లాడండి. చెప్పమ్మా. సరే, చెప్పండి గురుగారు. మీ పాదాలకు వందనాలండి. నమస్తే. ఏం చదువుతుంది అమ్మాయి? చెప్పండి సార్. అమ్మాయి ఏం చదువుతుంది ఏంటున్నా? డిగ్రీ చేస్తుంది. ఒక జాతకం బ్రహ్మాండంగా ఉంది. మంచి భర్త వస్తాడు. ఏమో పుట్టిన తర్వాత మీరు ఇల్లు కూడా కట్టి ఉండాలి. అవునా? అవును. పుట్టిన తర్వాత ఇల్లు కట్టారా లేదా? ఏంటి సార్? అమ్మాయి పుట్టిన తర్వాత ఇల్లు కట్టారా కట్టలేదా మీరు? కట్టినాం సార్, ఇల్లు కట్టినాం. అమ్మాయి పుట్టినప్పటి నుంచి మీ స్టార్ తిరిగి ఉండాలి. మీ ఆయన కలిసి వచ్చి ఉంటుంది. అవునా? కలిసి వచ్చింది సార్. జాతకం బ్రహ్మాండంగా ఉంది. ఎటువంటి దోషాలు లేవు. కాకపోతే కొంత నాగదోషం కనపడుతుంది. మంచి అనుకూలమైన భర్త వస్తాడు. పుట్టినింట్లో బాగుంటుంది, మెట్టినింట్లో బాగుంటుంది. ఓకేనా? జాతకం బ్రహ్మాండంగా ఉంది. ఇంకేమైనా కావాలా? పెళ్లి కుటుంబం బాగుంటుంది. అన్నీ బాగుంటుంది. ఎటువంటి దోషాలు లేవు. అమ్మా, ఆరోగ్యం బాగానే ఉంటుంది. చిన్న చిన్న దోషాలు ఉంటాయి. షష్టమంలో రవి పడ్డాడుగా, చిన్న చిన్నవి కళ్ళు నొప్పులు, పళ్ళు నొప్పులు ఇట్లాంటివి ఉన్నాయా? చెప్పండి. చిన్న చిన్నవి ఉంటాయి, పెద్ద దోషాలు ఏం లేవు. ఓకేనా? ఎప్పుడైనా నేను చెప్పేది మొత్తం కూడా అవుట్లైన్స్ మాత్రమే. ఒక 30 సెకండ్లలో చెప్పే జాతకం ఏంటయ్యా అంటే ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారు, మంచి ఉందా చెడు ఉందా దాని వరకే చెప్తా. పూర్తి వివరాలు కావాలంటే డైరెక్ట్ జాతకం తెలుసుకుంటే చెప్పగలుగుతా. ఓకేనా? టీవీలో ఒక 30 సెకండ్లో జాతకం మొత్తం చెప్పాలి, జీవితం మొత్తం చెప్పాలంటే మనిషి అన్నవాడు ఎవడు చెప్పలేడు. నేను మాత్రం చెప్తున్నా అంటే అనుభవంతో చెప్తున్నాను కాబట్టి చెప్పలేదు. అందరూ చెప్పలేరు. గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఓకే. నెక్స్ట్ కాలర్తో కూడా మాట్లాడదాం గురువు గారు. హలో హలో నమస్తే అమ్మా. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించేనండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. 93 అక్టోబర్ 16. టైము? మధ్యాహ్నం 2:30. మీ పేరమ్మా? శైలజ అండి నా పేరు. గురుగారితో మాట్లాడండి. చెప్పమ్మా. నమస్కారం గురువు గారు. నమస్తే. నాకు కొంచెం ఆరోగ్యం బాగుండట్లేదండి ఈ మధ్యన. ఎన్నాళ్ళ నుంచి? ఒక 5-6 నెలల నుంచి కొంచెం ENT సంబంధించిన సమస్యలతో బాధపడుతున్నానండి. సరే, జాతకపరంగా రాహు బాగలేడు ఒకటి, దాంతోపాటు శని ప్రభావం ప్రారంభమైంది. ఓకేనా?
దీనివల్ల ఇబ్బంది. పెళ్ళైందా? పెళ్ళైందమ్మా? అయిందండి. సంతానం ఎంతమంది? అమ్మాయి అమ్మా? 2 అమ్మాయిలేండి. అబార్షన్స్ ఏమైనాయా? పిల్లలు పుట్టి చనిపోవడం కానీ అబార్షన్స్ ఏమైనాయా? పెద్ద అమ్మాయి పుట్టిన తర్వాత మధ్యలో ఒకటి అయిందండి. ఓకే, అదే కనపడుతుంది జాతకంలో. శనికి చేయించుకోమ్మా. శనికి చేస్తే దోషాలన్నీ పోతాయి, ఆరోగ్యపరంగా బాగుంటుంది. ఓకేనా? ఖచ్చితంగా చేయించుకోవాలి శనికి. అలాగే. ఓకే అమ్మా. నెక్స్ట్ కాలర్తో కూడా మాట్లాడదాం గురువుగారు. హలో, నమస్కారం అండి. నమస్తే అమ్మా. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? అబ్బాయి గురించి అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 2003 అండి. 10వ నెల అండి. 16వ తారీఖు రాత్రి 12:30 తెలియన్నారండి. తెల్లవారితే 17 తేదీ అండి. పేరమ్మా? అబ్బాయి పేరు ద్వారకానాథ్ అండి. గురుగారితో మాట్లాడండి. నమస్కారం గురుగారు. చెప్పమ్మా. కొడుకు ఆరోగ్యం బాగుందా? బాగుంది గురుగారు. అబ్బాయికి ఎప్పుడు జాబ్ వస్తుంది గురుగారు? అబ్బాయి జీవితం ఎలా ఉంటుంది? జాతకం బ్రహ్మాండంగా ఉంది, మంచి జాబ్ వస్తుంది. కాకపోతే జాతకంలో కుజాష్టమ దోషం ఉంది. కుజ దోషం ఉంటే ఎటువంటి యోగాలున్నా యోగాలు పనిచేయవు, గుర్తుపెట్టుకో. మీ వాడికి నెంబర్ 1 జాబ్ వస్తుంది. అసలు ఈ పాడికి విదేశాలకు వెళ్ళాలి. ఎక్కడున్నాడు అబ్బాయి? ఇక్కడే ఉన్నాడా? ఇక్కడే ఉన్నాడు గురుగారు. బెంగళూరులో ఉన్నాడు గురుగారు. విదేశాలకు వెళ్ళాలని చెప్పి జాబ్ రాలే గురుగారు. జాబ్ రాలేదు గురుగారు. వినమ్మా, విదేశాలకు పంపించాలని మనసులో అనుకున్నారా? ఒకప్పుడు వెళ్ళాలని మనసులో ఉండేనా? ఒకప్పుడు ఉంది గురుగారు. ఇప్పుడు వాడి ఇష్టం గురుగారు. పోతే పోతూ లేకుండానే గురుగారు. జాతకపరంగా విదేశాల్లో మంచి రాజయోగం కనపడుతుంది. కొడుకు గుర్తుపెట్టుకో. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, అదృష్టం ఎక్కడుందో అక్కడ వెతుక్కోవాలి. నీ కొడుక్కి ఇండియాలో కన్నా విదేశాల్లో మంచి రాజయోగం కనపడుతుంది, గుర్తుపెట్టుకో. దాంతోపాటు మీకు ఎంతమంది సంతానం? 2 గురుగారు. అమ్మాయి అబ్బాయి గురుగారు. మీ అమ్మాయి కూడా మంచి పొజిషన్కి వెళ్తుంది. అమ్మాయి ఏం చదువుతుంది ఇప్పుడు? అమ్మాయి బీటెక్ అయిపోయి జాబ్ చేస్తుంది గురుగారు. అమ్మాయి హైదరాబాద్ లోనే జాబ్ చేస్తుంది గురుగారు. అమ్మాయికి పెద్ద బాగా చదువుకుంది కానీ చిన్న కంపెనీలో జాబ్ చేస్తుంది. లేదు, అమ్మాయి జీవితం కూడా బాగుంటుంది. మరి ఈయన ప్రకారం అమ్మాయి జాతకం కూడా చాలా బాగుంది. ఓకేనా? కాకపోతే కుజదోషం ఉంది. ఈయనకు సంబంధించి కుజదోష నివారణ, ఆశ్లేష బలి పూజ, నాగప్రతిష్ఠ చేస్తే ఈయన జాతకంతో పాటు వీళ్ళ అక్కది కూడా సెట్ అవుతుంది. ఇద్దరికి లింక్ ఉందన్నమాట జాతకంలో. ఓకేనా? అది చేయించు, ఖచ్చితంగా నెంబర్ 1 జాబ్ వస్తుంది, ఇద్దరికి వస్తుంది. ఓకేనా? ఓకే గురుగారు, నెక్స్ట్ కాలర్తో కూడా మాట్లాడతామండి. హలో. హలో, నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి తెలుసుకోవాలి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. అక్టోబర్ 10, 1996. 1996. టైం అండి? మార్నింగ్ 9:10. మీ పేరు? నా పేరు శివకుమార్. గురుగారితో మాట్లాడండి. చెప్పయ్యా శివకుమార్, జాబ్ చేస్తున్నావా, ఖాళీ ఉన్నావా? జాబ్ చేస్తున్నాం గురుగారు. చేస్తున్నావా? అవును. చెప్పు, ఏంటి సమస్య? మ్యారేజ్ కోసం కావాలి. మ్యారేజ్ కోసం అంటే నాగదోషం కనపడుతుంది, కుజదోషం బలంగా ఉంది. ఏదైనా సంబంధం దగ్గర దాకా చాగిపోయిందా లేదా? వచ్చింది గురుగారు. వచ్చే మళ్ళీ కుజదోషం బలంగా ఉంది, నాగదోషం కూడా ఉంది. దీనివల్లనే పెళ్ళి పట్టాను లేట్ అయిపోతూ ఉంటుంది. ఎన్ని సంబంధాలు చూసినా ఏది సెట్ కాదు. అవునా? జాబ్ పరంగా బాగుంది, ఉద్యోగ పరంగా చాలా బ్రహ్మాండంగా ఉండాలి. అవునా? నాగప్రతిష్ఠ, ఆశ్లేష బలి పూజ చేస్తే ఖచ్చితంగా మంచి సంబంధం వస్తుంది. చేసిన తర్వాత బాగుంటుంది, గుర్తుపెట్టుకో. ఓకే. గురువుగారిని మీరు వ్యక్తిగతంగా కలవాలి, మీ జాతకపరమైన సమస్యలకి చక్కని పరిహార మార్గాలను పొందాలి అని అనుకునేవాళ్ళు 9052246299 నెంబర్కి సంప్రదించగలరు. మేము దూర ప్రాంతాల్లో ఉంటాం, గురువుగారిని నేరుగా కలవలేము అని అనుకునేవాళ్ళు ఈ నెంబర్కే కాల్ చేసి కాల్ అపాయింట్మెంట్ కూడా తీసుకోవచ్చు. కాల్ ద్వారానే గురుగారు మీతో మాట్లాడి మీకున్నటువంటి సమస్యలకి పరిహారాన్ని అందిస్తారు. గురుగారి ఆఫీస్ వచ్చేసి సోమాజిగూడలో ప్లాట్ నెంబర్ 502, మహేశ్వరి ఛాంబర్స్, ఎర్మంజిల్ మెట్రో పిల్లర్ నెంబర్ 1146. గురుగారి ఆఫీస్కి వెళ్ళి కూడా మీరు గురుగారిని నేరుగా కలవచ్చు. అలాగే జూన్ 7వ తేదీన శనివారం నాడు గురుగారి ఆధ్వర్యంలో శనిదోష నివారణకి శనీశ్వర హోమం, మృత్యుంజయ హోమం, ఆయుష్ హోమం, రుద్రహోమం, లక్ష్మీ నృసింహ హోమం, శులిని దుర్గ వంటి కార్యక్రమాలతో పాటుగా ఆశ్లేష బలి పూజ కార్యక్రమం, సామూహిక నాగసుల ప్రతిష్ఠ కార్యక్రమాలు జరిపిస్తూనే స్త్రీ శాపం, పితృశాపం, పితృదోష నివారణకి మోక్షనారాయణ బలి పూజ కార్యక్రమాలు కూడా ఒకే రోజున కార్యక్రమాలు గురుగారు జరిపిస్తున్నారు. మరి ఈ కార్యక్రమాల్లో మీరు కూడా పాల్గొనాలి, మీ గోతనామాలను నమోదు చేసుకోవాలి అని అనుకునే వాళ్ళు కూడా 9052246299 నెంబర్కి సంప్రదించగలరు. నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం గురుగారు. హలో.
నమస్తే అండి. నమస్తే అమ్మా, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మా బాబు గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. చెప్పండి డేట్ ఆఫ్ బర్త్. డేట్ ఆఫ్ బర్త్ 7/8/1992. టైం కూడా చెప్పండి అమ్మా. రాత్రి 10:05. పేరు? నవకిరణ్, గుబ్బల నవకిరణ్. గురుగారితో మాట్లాడండి. చెప్పమ్మా. ఏం కిరణ్? లవకిరణా? అవునండి సార్. చెప్పమ్మా. చాలా అమ్మా సార్, మా బాబు గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను సార్. మీ వాడు బాగా మానసికంగా కొంత వేదన పడుతున్నాడు, ఎక్కువ ఆలోచిస్తుంటాడా? అవునండి. అమ్మా తర్వాత అవును సార్. జాతకంలో కొన్ని రకాల దోషాలు ఉన్నాయి. భృగు షట్క దోషం ఉంది. పెళ్లి విషయంలో ఏమైనా దెబ్బతిన్నాడా? అసలు పెళ్ళే ఇప్పటిదాకా వాడికి పెద్ద ఇంట్రెస్ట్ లేకుండా చూద్దామంటే లేదు లేదు అంటే అలా జరిగింది సార్. ఈ అబ్బాయికి ముందు ఒక అమ్మాయి డాక్టర్ అండి, ఆ అమ్మాయికి వెతకడంలోనే మా జీవితం సరిపోయింది. ఈ అబ్బాయికి చూద్దామంటే అసలు దేనికి కలిసి రావట్లేదు. నెక్స్ట్ మంత్ ఇప్పుడు జూన్ లోకి కొంచెం యాక్సెప్ట్ చేశాడండి, చేసుకుంటానని. జాతక పరంగా శుక్రదోషం ఉంది. మగపిల్లలకి శుక్రదోషం ఉండకూడదు. శుక్రదోషం వల్ల పెళ్లి తర్వాత కొన్ని రకాల ఇబ్బందులు వస్తాయి. వాళ్ళిద్దరి మధ్యలో ఏదైతే దాంపత్యంలో కొన్ని రకాల సమస్యలు కనపడుతున్నాయి. ఓకేనా? ఫస్ట్ అవన్నీ సరి చేసిన తర్వాత పెళ్లి ప్రయత్నాలు చేస్తే, పెళ్లి చేసిన తర్వాతైనా భార్యాభర్త కలిసి ఉంటారు. అది చేయకుండా పెళ్లి ప్రయత్నం చేస్తే ఊరికే పేరుకే సమాజానికే పెళ్లి జరుగుతుంది. తర్వాత మళ్ళీ వాళ్ళిద్దరు కలిసి ఉండే అవకాశాలు కనపడట్లేదు. అవన్నీ గుర్తుపెట్టుకోండి. ఏమైనా లోపాలు ఉంటే టెస్టులు చేయించండి. గుర్తుపెట్టుకో, ఫస్ట్ దోషం పరిహారం చేయించు. చేసిన తర్వాత కరెక్ట్ మైండ్ పనిచేస్తుంది. అమ్మా సార్, ఈ బాబుది అసలు అనురాధ నక్షత్రం ఇంకా చెప్పండి సార్. ఒకళ్ళు అనురాధ అంటారు, జ్యేష్ఠ నక్షత్రం. అబ్బాయి జ్యేష్ఠ నక్షత్రం, అనురాధ నక్షత్రం కాదు. నక్షత్రంతో ప్రాబ్లం గుర్తుపెట్టుకో. ఇక్కడ నక్షత్రం ఏదైనా ఒకటే, దశలు పెద్దగా ఏం మారవు, కానీ గ్రహ ప్రభావం బలంగా ఉంది. ఓకేనా? విడిగా చేయండి, విడిగా ఫోన్ చేయండి. ఎందుకంటే ఇట్లాంటి పర్సనల్ మ్యాటర్స్ సీదా చెప్పకూడదు, ఓపెన్గా చెప్పకూడదు. కింద నెంబర్కి కాల్ చేయి, చేస్తే మా వాళ్ళు మాట్లాడిస్తారు. మాట్లాడు, విడిగా చెప్తా. ఓకేనా? నెక్స్ట్ కాలర్తో కూడా మాట్లాడదాం గురువు గారు. హలో హలో నమస్తే అమ్మా, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? భరతు. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 1993 9వ నెల 15వ తారీఖు. టైము? 7 నుంచి 8 లోపల. ఉదయమా రాత్రా? సాయంత్రం. పేరు? భరత్. గురుగారితో మాట్లాడండి. చెప్పమ్మా. సార్, మా బాబుది. మీ బాబుదే ఏంటి? ఆరోగ్యం గురించా, పెళ్లి గురించా, ఉద్యోగం జాబ్ గురించా? వస్తలేదు. జాబ్ లేదు, పెళ్లి ఎప్పుడైతుంది? జాబ్ లేకపోతే పిల్లని ఎవరు ఇస్తారు చెప్పు? జాబ్ లేకుంటే పిల్లని ఇస్తావా? నువ్వు ఇస్తావా నీ పిల్లని ఎవరికన్నా? ఇయ్యం. మరి అందుకే జాబ్ కావాలి. ఇప్పుడు కరెక్ట్గా మాట్లాడుతున్నావు. జాతకపరంగా మీ వాడికి బలమైన కుజదోషం ఉంది. కుజదోషం ఉంటే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఆర్థికపరమైన ఇబ్బందులు ఉంటాయి, తర్వాత ఆస్తులకు సంబంధించిన సమస్యలు ఉంటాయి. గుర్తుపెట్టుకో. ఆరోగ్యపరంగా కూడా ఇబ్బందులు ఉంటాయి. కుజుడికి చేస్తే మార్పులు సంభవిస్తాయి, ఉద్యోగం వస్తుంది, మంచి పెళ్ళి అవుతుంది. గుర్తుపెట్టుకో. లేకపోతే మాత్రం ఇవన్నీ జరిగేవి కాదు. టైం అంతా వృధా అయిపోతుంటుంది. ఎక్కడ, ఏ ఊర్లో ఉంటారమ్మా? గుంటూరు, పక్క. ఇక్కడే సిటీలోనేగా. రేపు 7వ తారీఖు పూజ ఉంది. పిల్లాన్ని కూర్చోబెట్టి చేయించు, ఖచ్చితంగా జాబ్ వస్తుంది, పెళ్ళి అవుతుంది. ఓకేనా? ఓకే గురుగారు, ఎప్పట్లాగే కాలర్స్కి చక్కని పరిహారాలు అందించారు. వాళ్ళకి కూడా ధన్యవాదములు గురుగారు. నమస్కారం. ఇదండి వాటి శ్రీ లక్ష్మీ గణపతి జ్యోతిష పీఠం నాగసిద్ధి కార్యక్రమం. తిరిగి రేపటి నాగసిద్ధి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.